జూబ్లీహిల్స్ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపించారు. పార్టీ తరపున విస్తృత ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. మాగంటి గోపీనాథ్ చేసిన పనులే తమను తప్పక గెలిపిస్తాయని ధీమాగా చెప్తున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్న వివేకానంద్తో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓరాహోరీగా ప్రచారం చేస్తుంది. ఒకవైపు ఇప్పటికే గోరబండ బాధలు చూస్తున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా మనతో ఉంది, వారిని తెలుసుకుందాం. చెప్పండి ఎమ్మెల్యే గారు, ఏ విధంగా ప్రచారం నడుస్తుంది? ఒకవైపు చాలామంది ప్రచారానికి వెళ్ళాలంటేనే అక్కడ భయపడే సిచ్యువేషన్ ఉందని చెప్పి అంటున్నారు. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడ్డది? భయపడే పరిస్థితి ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు అరాచకాలు చేసి కాంగ్రెస్ వాళ్ళు భయపెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి ఎందుకంటే వారికి తెలిసిపోయింది, వారి యొక్క గెలవరని చెప్పి తెలిసిపోయింది. ఈరోజు కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది ప్రజలకి పరిపాలన అందించడంలో, వారు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి ఈరోజు భయపడి వారు గుండాలను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చాతగాక ఎంఐఎం నుంచి పార్టీ నుంచి అభ్యర్థిని తెచ్చుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి రౌడీలను గుండాలను పెట్టుకొని అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అడ్డం పెట్టుకుని ఎలక్షన్ చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని భయపడే ప్రసక్తి లేదు. చాలామంది మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఇప్పటికే చాలామంది మీద అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు వారు ఇంకా దృఢ సంకల్పంతో ఖచ్చితంగా వీరు గుణపడని చెప్పాలని చెప్పేసి కూడా మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలను కూడా రుణం తీర్చుకోవాలని చెప్పేసి కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ముందుకు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా మంచి విజయం సాధించడానికి మరి పునాదులు మనం వేస్తున్నాం. ప్రజల నుంచి స్పందన ఆ రకంగా వస్తూ ఉన్నది. ఒకవైపు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన కాలంలో అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జనానికి అందాయి. గత 20 నెలల కాంగ్రెస్ పాలనలో జనం ఏం కోరుకున్నారు, ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొని ఉన్నది? అంటే అప్పుడు నెలకొన్న పరిస్థితి చేంజ్ అని వచ్చిందా? ఒకటి స్పష్టంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, శాంతి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రెండోది హైడ్రాను అడ్డు పెట్టుకొని వసూలు చేయడం, హైడ్రాను అడ్డు పెట్టుకొని పేద ప్రజల ఇల్లులు కూలగొట్టడం, హైడ్రాను అడ్డు పెట్టుకొని పెద్ద వారిని మొదలుపెట్టడం, పేద మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు ద్వేషిస్తున్నారు. ప్రభుత్వాన్ని పైన ఒక రకమైన ద్వేషం ఉన్నది వారిపైన. ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి అంటే ఒక వ్యతిరేకత వచ్చిందంటే ఇంత ఘోరంగా ప్రజలను ఇబ్బంది పెడతారా, వారు ఇచ్చేది ఇవ్వకుండా వారికి ఉన్నది ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటి హైడ్రా, రెండోది అక్కడ అక్రమంగా పోలీసులు అడ్డు పెట్టుకొని కేసులు బనాయించడం, ఇది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీన్ని హైదరాబాద్ నగర ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ముఖ్యంగా మరి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా అది స్పష్టంగా కనపడుతూ ఉన్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంతకుముందు మన హాయంలో కేసీఆర్ గారి హాయంలో శాంతియుతంగా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి తత్వం ఉండే. కానీ ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టి మరి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ప్రజలు దాన్ని నచ్చలేరు. కాబట్టి వీరికి ఏ రకంగా గుణపడడం చెప్పాలి. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడమే కాకుండా వారికి వచ్చే పథకాలు కూడా అయిపోయినాయి. ఉదాహరణకి కేసీఆర్ కిట్ అయిపోయింది. ఈరోజు రైతు బీమా అనే పథకం సరే ఊళ్ళో లేకున్నా ఇక్కడ కొన్ని పథకాలు ఆగిపోయినాయి. 12,000 ఆడపిల్ల పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000, ఆ పథకం ఆగిపోయింది. ఈరోజు బస్తీ దవాఖానాల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటలేరు. 6 నెలలు జీతాలు లేవు, వాళ్ళకి సరైన మందులు లేవు, టెస్టులు చేసే నాదుడే లేడు. అంటే ఈ రకమైనటువంటి పేద ప్రజలు నివసించే ప్రాంతంలో కొత్త లేకుండా ఉన్నాయి కూడా దాన్ని మరి ప్రజలకు అందించడం విఫలమైనారు. కాబట్టి ప్రజలకు చాలా తేడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ ప్రజలు గమనికలు ఉన్నాయి, ప్రజలకు తెలియగలరు. కాబట్టి డెఫినెట్గా వారికి ఉన్న వ్యతిరేకత ఈ యొక్క ఎలక్షన్తో బయటపడుతుంది. అనేక చోట్ల దొంగ ఓట్లు బయటపెడుతున్నట్టు మీరు గుర్తిస్తున్నారు కదా, దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని తెలుస్తుంది? మీరు ఒకవైపు కోర్టుకు అప్రోచ్ అయ్యారు, మరోవైపు ఈసీ ఎలా వ్యవహరిస్తుంది? ఈసీ ఏమన్నా పారదర్శకంగా ఉందా, ఏమైనా పార్షాలిటీగా వ్యవహరిస్తుందా? తప్పకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత, ఎవరైతే ఫేక్ ఓటర్స్ ఏమున్నా సరే వారికి ఆన్లైన్లో అప్లై చేస్తే వాటి తొలగించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది. వారు కూడా ఇప్పుడు 21 వరకు టైం ఉందనుకుంటే, లాస్ట్ డేట్ ఉన్నది. అన్నీ కూడా ఎక్కడైతే అక్రమ ఓట్లు గుర్తించడమో వాటన్ని లిఖితపూర్వకంగా వారికి పంపించడం జరిగింది. వీరు కూడా ఇప్పుడున్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లపైనే ఆధారపడి దొంగ ఓట్ల ద్వారా చేసుకోవాలని మరి ఎప్పుడైతే గోపీనాథ్ గారు మరి అప్పటి నుంచి చనిపోయినారో ఆ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమం పడ్డారు. కాబట్టి ఇవన్నీ ఫేక్ ఓట్స్ అన్ని కూడా తీసే ప్రయత్నంలో ఉన్నాం. మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం. డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ తీయాల్సిందే, తీయకపోతే తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా కంప్లైంట్ ఇస్తాం. డెఫినెట్గా డైరెక్షన్స్ ఇప్పిస్తాం. జూబ్లీహిల్స్ కీలకమైనటువంటి మైనార్టీ ఓట్లు దాదాపు 130,000 ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఓవైసీ ఇప్పటికే వారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా బయటకు ప్రకటించారు, మద్దతు ఇచ్చారు. గత 10 ఏళ్ల కాలంలో మీతో పాటు అంటగాగినటువంటి ఓవైసీ ఇప్పుడు ఎందుకు మాట మార్చారు అనుకుంటున్నారు? కేవలం స్వార్థ రాజకీయాల కోసం వారి యొక్క క్రెడిబిలిటీ కోల్పోయినారు. వారు ముస్లిం మైనారిటీలలో కూడా వారు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే ఇదే ఒక రేవంత్ రెడ్డి గారిని గతంలో ఈయన ముస్లింస్ని ద్వేషించే వ్యక్తి, ఈయన ముస్లింస్ని దగ్గర రానిచ్చిన వ్యక్తి. వారు క్లియర్గా
ముస్లింని అసహించుకునే వ్యక్తి, ద్వేషించే వ్యక్తి అనే మాటకి ఈరోజు నిరసనం ఏంటంటే ఒక్క వ్యక్తి కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేడు ఈరోజు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేడు, ఒక మంత్రి లేడు. గత చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ ఎప్పుడు కూడా ఖచ్చితంగా మైనారిటీని, అందుకంటే అన్ని మతాలు అన్ని కులాలు ఉండాలని చెప్పేసి చాలామంది కోరుకుంటారు. కాబట్టి అలాంటిది 22 నెలలు కావస్తా ఉన్నా మరి దాన్ని కాలయాపన చేసుకుంటూ ముందుకు పోతానంటే ఆ మాటకి మన బలం చేకూరుతున్నది. కానీ వీరు కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం, తమ పబ్బం గడుపుకోవడం కోసంకే చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క విశ్వసనీయత, వారి యొక్క నిబద్ధతని ఈరోజు ప్రజలు వారి ఇంటిగ్రిటీని శంకించే స్థాయిలో ఈరోజు మాట్లాడడం చూస్తామంటే ముస్లిం మైనార్టీలో కూడా వారిపైన వ్యతిరేకత పెరుగుతుందని చెప్పి స్పష్టంగా తెలుస్తాం. ఎందుకు చివరిగా ఒక విషయం చెప్పండి, ఎందుకు మీరు విష్ణుతోటి నామినేషన్ వేయించారని చెప్పి చర్చ కొనసాగుతుంది? అంటే ముందు జాగ్రత్తగా వేయడం జరిగిందా, ఇంకా వేరే ఉందా? జనరల్గా మనం ఎప్పుడైనా క్యాండిడేట్ ఉంటే మేము ఆ ఎమ్మెల్యేగా పనిచేసేటప్పుడు సపోర్టింగ్గా మనం నామినేషన్ చేస్తాం, తర్వాత విత్డ్రా చేసుకుంటాం. ఈ సపోర్ట్ అని మనం ప్రజలకు తెలియాలి కాబట్టి ఒక మెసేజ్ చేయడానికి అలాగే చేసుకున్నాం. ఖచ్చితంగా జూబ్లీస్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే వివేకానంద కూడా ఉంటారు. ఖచ్చితంగా దొంగ ఓటుతో గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ అనేక కుట్రలు చేస్తుందని చెప్పేసి